ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ మిడిల్ క్లాస్ పీపుల్ కెనాట్ అఫోర్డ్. అదొక మిత్ అంతే. ప్లాస్టిక్ సర్జరీ చేయించిన తర్వాత ఇట్ లుక్ లైక్ ఫేక్, అన్యాచురల్ గా కనిపిస్తుంది. ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ గుడ్. చాలా మంది నేను మంచిగా కనబడాలి, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నా ఫేస్ కొంచెం బాగాలేదు, డార్క్ ఉంది, నా లిప్స్ చిన్న ఉన్నాయి, లైక్ ఎవ్రీవన్ థింక్. బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అంటే దే విల్ హేట్ దేర్ ఓన్ బాడీ. నేను బాగాలేను, నేను లావుగా ఉన్నాను, నా ముక్కు ఇలా ఉంది, నా కళ్ళు ఇలా ఉన్నాయి, నోబడీ ఈజ్ లుకింగ్ అట్ మీ, నోబడీ వాంట్స్ టు మ్యారీ మీ, ఇలాంటి. ఒక పర్సన్ 150 kgs ఉన్నారు అనుకోండి, 150 kgs నుండి ఎంత % ఆఫ్ ఫ్యాట్ మనము లైపోసెక్షన్ వరకు తీయొచ్చు? హెడ్ టు టో ఎవ్రీవేర్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు. హెయిర్ కి యూ హ్యావ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఐబ్రోస్ దగ్గర ఐబ్రో లిఫ్ట్ అంటాం. ఒక్కోసారి ఐబ్రోస్ డ్రూపింగ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ఏజింగ్ అండ్ ఆల్ దట్. సో ఆ ఐబ్రో ని లిఫ్ట్ చేయొచ్చు. అందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. So we get pictures of Janhvi Kapoor, Shruti Hassan, Deepika Padukone nose laga, Samantha la kavali అని చెప్పి on everyday basis that is what we get. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం చేంజ్ అయింది అంటే దే ఆర్ షోయింగ్ us some other pictures and saying మాకు ఇలా కావాలి అని. అండ్ నేను రొటీన్ గా చూడమ్మా ఇలా చేయడానికి ఉండదు, సెలబ్రిటీస్ లాగా చేయడానికి ఉండదు, అది ఇది అని చెప్తుంటే మ్యామ్ అది సెలబ్రిటీ కాదు నేనే అని చెప్తున్నారు. సో దట్స్ అ చాట్ జీపీటీ ఆర్ జనరేటెడ్ ఇమేజ్. అండ్ ఆ పిక్చర్ తీసుకొచ్చి నాకు ఇలా కావాలి అని అడుగుతారు. మీరు ఒక ఫోటో తీసుకొచ్చి అలా కావాలి అంటే కుదరదు. దిస్ కొరియన్ బ్యూటీ మొత్తం మన ఇండియన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపిస్తుంది. కొరియన్స్ ఎలా ఉన్నారో నాకు ఎట్లానే కావాలా, ఫేస్ అట్లా షార్ప్ గా, లైక్ అంత గ్లాసీ ఫినిష్ గా. ఇండియన్స్ కెన్ నెవర్ లుక్ లైక్ కొరియన్స్. ఇప్పుడు స్ట్రెస్ మార్క్స్ ఉంటాయి కదా, లైక్ జిమ్ చేసే వాళ్ళకి స్ట్రెస్ మార్క్స్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెస్ మార్క్స్ ఉంటాయి. అలాంటి దానికి ట్రీట్మెంట్ అంటే క్రీమ్స్ వల్ల తగ్గుతుందా, లేకపోతే దానికి సర్జరీస్ చేయాలా? She has been facing a lot of problems. Okay. She's actually a physical trainer. Okay, and she lost the job because she had heavy breasts. చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవ్రీ డే నైట్ డిన్నర్ తిన్న తర్వాత ఒక స్వీట్ తినాలి పడుకునే ముందు అని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. షుగర్ అంటే పాయిజన్ మాకు. మా ఇండస్ట్రీ అనే కదా, ఫర్ ఎనీబడి షుగర్ ఈస్ జస్ట్ వైట్ పాయిజన్, దట్స్ ఆల్. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ రోజు పాడ్కాస్ట్ చాలా స్పెషల్ అండ్ we are waiting for this guest for the past like 1 month నుండి మనం ట్రై చేస్తున్నాము. అండ్ టుడే we are making this video. డాక్టర్ కిన్నర రెడ్డి గారు is a plastic surgeon as well as a cosmetic surgeon. And thank you so much కిన్నర గారు. Yeah, thank you Shiva for having me here. And I mean ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ ఫర్ అస్ బికాస్ చాలా మంది ఛానల్ చూసాము అండ్ ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ డర్మటాలజిస్ట్, స్కిన్ గురించి మాట్లాడారు. అండ్ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ప్లాస్టిక్ సర్జన్ గురించి, లైక్ ఎలాంటి మనం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు, ఎలాంటి చేయొద్దు, లైపోసెక్షన్ అంటే ఏంది, ఇవన్నీ చాలా మంది ఎవరు మాట్లాడతారు. సో అందుకే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ ఈ పాడ్కాస్ట్ ఛానల్లో విల్ డిస్కస్ ఎంటైర్ జర్నీ, అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంది, కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంది, ఎలాంటి సర్జరీస్ మనం చేసుకోవచ్చు, అండ్ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఇట్ విల్ టేక్, అండ్ మీతో ఇవన్నీ మనం ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడతాం. అండ్ విల్ మేక్ ఇట్ వెరీ సటిల్ అండ్ వెరీ కన్వర్జేషనల్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ దట్ విల్ డూ ఇట్. Definitely, I'm ready. Let's go. Thank you so much. So to start with, కిన్నర గారు, బేసిక్ క్వశ్చన్ యాజ్ ఎ లేమన్ నాకు కూడా ఉంది. ప్లాస్టిక్ సర్జరీకి అండ్ కాస్మెటిక్ సర్జరీకి వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దే ఆర్? సో ప్లాస్టిక్ అంటే ఇట్ ఈస్ బేసికలీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జరీ అనమాట. ఇప్పుడు జనాలకు కనిపించేది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలో వాట్ ఎవర్ ఇన్ జనరల్ ద పర్స్పెక్టివ్ ఇస్ అ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ప్లాస్టిక్ సర్జరీ అంటే మీకు కనిపించేదంతా కూడా జస్ట్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అండ్ ప్లాస్టిక్ అనగానే కాస్మెటిక్ అనుకుంటారు, దట్స్ ద ఓన్లీ థింగ్ అని. బట్ దర్స్ అ హ్యూజ్ ఐస్బర్గ్ బినీత్ ఇట్. అంటే ఇట్ హ్యాస్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్. సో వీ డీల్ విత్ ట్రామా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఆన్ డైలీ బేసిస్ దట్ ఈస్ ద మేజర్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ అస్. సో యాక్సిడెంట్స్ అయినప్పుడు వి రీకన్స్ట్రక్ట్ వాట్ ఎవర్ టిష్యూ లాస్ ఉన్నా ఏమున్నా వి రీకన్స్ట్రక్ట్ దెమ్ మళ్ళీ. అండ్ ఒక్కోసారి ఫింగర్స్, హ్యాండ్స్ కట్ అయిపోయి ప్లాస్టిక్ కవర్లో తెస్తారు, వి రీఅటాచ్ దెమ్ అగైన్. సో ఇట్స్ అ మేజర్ సర్జరీ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ వెరీ మెటిక్యులస్గా, వెరీ స్కిల్ఫుల్గా చేయాలన్నమాట ఆ సర్జరీ. సో అవి చేస్తాము. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బర్న్స్, ఎలక్ట్రికల్ బర్న్స్ కానీ, కెరోసిన్ బర్న్స్ కానీ, ఫైర్ క్రాకర్ బర్న్స్ కానీ, వి డీల్ విత్ దాట్ అగైన్.
అండ్ అవి కాకుండా ఆంకో రీకన్స్ట్రక్షన్ అంటాం. క్యాన్సర్ సర్జరీలో ఏదైనా పార్ట్ తీసేస్తే క్యాన్సర్ వల్ల వి రీకన్స్ట్రక్ట్ అ సిమిలర్ పార్ట్ అగైన్ మళ్ళీ అదే విధంగా లైక్ జా కానివ్వండి, బ్రెస్ట్ కానివ్వండి, క్యాన్సర్ వల్ల తీసేస్తే వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ దట్ పార్ట్ యూజింగ్ బాడీస్ ఓన్ పార్ట్. థై దగ్గర నుంచి కానీ వీప్ దగ్గర నుంచి కానీ అలా. సో రీకన్స్ట్రక్షన్ అనేది మా మేజర్ పార్ట్ అవుతుంది బ్రాంచ్లో యాక్చువల్లీ. అండ్ వీ ఆల్సో డీల్ విత్ కంజనైటల్ డిఫెక్ట్స్, అంటే పుట్టుకతో వచ్చే గ్రహణం మొర్రే అని అంటారు కదా, క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్. ఒక్కొక్కసారి ఫింగర్స్ జాయిన్ అయిపోయి పుడతారు, ఒక్కొక్కసారి ఓన్లీ 1 or 2 fingers తో పుడతారు. అట్లా డిఫరెంట్ పుట్టుకతో వచ్చే అన్ని డిఫెక్ట్స్ కూడా ఫేస్ ఒక పక్కకు ఉంటుంది, ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ మొత్తం కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, ఎసిమెట్రిక్ గా ఉంటుంది. దట్ ఆల్సో వీ డూ. సో ఎనీథింగ్, ఎనీ పుట్టుకతో వచ్చే ఎనీ డిఫార్మిటీ అయినా వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ మళ్ళీ. Basically we're almost like that carpenters, you know. So we try to give natural గా వాళ్ళ బాడీ ఓన్ టిష్యూస్ ని తీసుకొని ఎక్కడెక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని మళ్ళీ ఆల్మోస్ట్ 90% సిమిలర్ గా ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నది మాత్రమే చూస్తాం. సో కాస్మెటిక్ సర్జరీ ఇస్ సంథింగ్ దట్ లైక్ ద చెరీ ఆన్ టాప్ ఆఫ్ ద కేక్ లాగా. అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇస్ a big ocean. Yeah, it's a very vast subject. In terms of costing, we'll talk. I mean, ఎంత చార్జ్ అవుతుంది? జనరల్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ గుడ్. చాలా మంది నేను మంచిగా కనబడాలి, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నా ఫేస్ కొంచెం బాగాలేదు, డార్క్ ఉంది, నా లిప్స్ చిన్న ఉన్నాయి, లైక్ ఎవ్రీవన్ థింక్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే మనం అఫోర్డ్ చేయలేము, ఇది మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయలేరు, ఓన్లీ సెలబ్రిటీస్ లేకపోతే రిచ్ పీపుల్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారు అని అదొక మెత్ ఉంది, మీకు కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా హార్ట్ సర్జరీ మనం అఫోర్డ్ చేయలేము అని? నీ ఇప్పుడు టీకేఆర్స్ అంటాము, నీ రిప్లేస్మెంట్ సర్జరీస్, అవి మనకు కాదు, ఓన్లీ సెలబ్రిటీస్ కి అనుకున్నారా ఎప్పుడైనా? లేదు. లివర్ కి సంబంధించిన సర్జరీస్ ఉంటాయి, కిడ్నీకి సంబంధించిన సర్జరీ. అది ఎలా ఉంటుందంటే అలాంటి సర్జరీ అన్ని టైం సెన్సిటివ్ అది. బికాస్ ఇప్పుడు నాకు హార్ట్ ఇష్యూ ఉందంటే ద పర్సన్ కెన్ ఇన్వెస్ట్ ఎనీ అమౌంట్. అంటే ఇది లేకపోతే డూ ఆర్ డై సిచ్యువేషన్ అది, కాబట్టి ద పీపుల్ కెన్ ఇన్వెస్ట్. కమింగ్ టు సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఇట్స్ నాట్ ఎ డూ అండ్ డై సిచ్యువేషన్. అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్టు యాక్సిడెంట్ కేసెస్ లో ఎమర్జెన్సీ సర్జరీస్ చేయాలి, మిగతా టైంలో ఎలెక్టివ్ సర్జరీస్, ప్లాంట్ సర్జరీసే చేయొచ్చు. బట్ అందరికి తెలియని విషయం ఏంటంటే బీట్ ఎమర్జెన్సీ సర్జరీ, బీట్ అన్ ఎలెక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ, బీట్ అ హార్ట్, కిడ్నీ, ఎనీథింగ్, కాస్ట్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్. Plastic surgery is not something that middle class people cannot afford. No, adoka myth ante. See, any corporate hospital works about the billing happens number of OT hours use chesam dan batti. Suppose manam emanna implant vaadamu ante aa implant cost maybe oka 30,000-40,000 extra padutundi. That's all. Ante gaani adi affordable kaadu. Middle class ma daggaraku vache clients lo 90% of them are middle class people. Yeah, so it's not. And చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించిన తర్వాత లైక్ ఇట్ లుక్ లైక్ ఫేక్ ఆర్ అన్‌న్యాచురల్ గా కనిపిస్తుంది. లైక్ వై ఇస్ లైక్ దట్? సో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఫేక్ గా ఉండరు, బ్యాడ్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఫేక్ గా ఉంటారు. ఇఫ్ ఇట్ ఇస్ డన్ బై అ బ్యాడ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ నాట్ అ ప్లాస్టిక్ సర్జన్, దెన్ యూ విల్ లుక్ ఫేక్. A good plastic surgeon always does subtle work అనమాట. అంటే ఎంత అవసరమో అంత మాత్రమే. వి ఫాలో గోల్డెన్ రేషియో అని ఒకటి ఉంటుంది ఫేస్ లో. ఐస్ ఎంత రేషియోలో ఉండాలి, నోస్ ఎంత లెంత్ లో ఉండాలి. సో వి లైక్ ఇందాక చెప్పినట్లు మేము కార్పెంటర్స్ లాగా ఫర్ యూ విల్ ఆల్వేస్ సీ us with tapes and pens, markers తోనే చూస్తారు మీరు మమ్మల్ని హాస్పిటల్లో. సో వి మెజర్ ఎవ్రీథింగ్, మెజర్ చేసి ఇంతవరకే ఉండాలి, డైమెన్షన్స్ ఇంతే ఉండాలి అని. అండ్ అఫ్ కోర్స్ వీ గో లిటిల్ బిట్ ఫ్రీ హ్యాండ్. ఇంకొంచెం ఇఫ్ వీ ఫీల్ ఇంట్రాపరేటివ్లీ ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే చేస్తాము. బట్ ఇఫ్ ద పేషెంట్ విల్ కమ్ విత్ అ పిక్చర్ అండ్ సే ఐ వాంట్ టు లుక్ లైక్ దిస్, నో ప్లాస్టిక్ సర్జన్ షుడ్ అగ్రీ టు ఇట్. బికాస్ అలాంటి ఫేస్ మీకు బాగోకపోవచ్చు, అలాంటి నోస్ మీ ఫేస్ కి సూట్ అవ్వకపోవచ్చు. స్టిల్ చేసామనుకోండి, జస్ట్ బికాస్ యునో ద పేషెంట్ ఇస్ పేయింగ్ యూ మనీ అండ్ ద పేషెంట్ ఇస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యూ, దాని వల్ల చేస్తే డెఫినెట్ గా ఫేక్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఇట్ లుక్ ప్లాస్టిక్ చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? నేను ఐ మీన్ మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో ఒక సెలబ్రిటీ ఫేస్ తీసుకొచ్చి నాకు ఇట్లా ఫేస్ చేయాలి అని? ఎప్పుడన్నా కదా, ఎవ్రీడే ఉంటుంది. సో వీ గెట్ పిక్చర్స్ ఆఫ్ జాన్వీ కపూర్ ఆర్ శృతి హాసన్ ఆర్ అందరి పిక్చర్స్ తీసుకొచ్చి దీపికా పడుకోన్ నోస్ లాగా, సమాంత లాగా కావాలి అని చెప్పి ఆన్ ఎవ్రీడే బేసిస్ దట్ ఈస్ వాట్ వీ గెట్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం చేంజ్ అయింది అంటే
దే ఆర్ షోయింగ్ us సమ్ అదర్ పిక్చర్స్ అండ్ సేయింగ్ మాకు ఇలా కావాలి అని. అండ్ నేను రొటీన్గా చూడమ్మా ఇలా చేయడానికి ఉండదు, సెలబ్రిటీస్ లాగా చేయడానికి ఉండదు అది ఇది అని చెప్తుంటే, మ్యామ్ అది సెలబ్రిటీ కాదు నేనే అని చెప్తున్నారు. సో దట్స్ అ చాట్ జీపీటీ ఆర్ జనరేటెడ్ ఇమేజ్. వాళ్ళని చెప్తారు చాట్ జీపీటీకి నాకు ఇలాంటి చేంజెస్ కావాలి నా ఫేస్ లో, అండ్ దట్ విల్ జనరేట్ అ పిక్చర్. అండ్ ఆ పిక్చర్ తీసుకొచ్చి నాకు ఇలా కావాలి అని అడుగుతారు. సో ఇప్పుడు జెన్జీ ఈస్ బికమింగ్ సో స్మార్ట్, అండ్ ఇప్పుడు దీనికి మేము వీ హ్యావ్ డెవలప్డ్ న్యూ టెక్నిక్స్ ఆఫ్ కౌన్సిలింగ్ దెమ్ అండ్ సెయింగ్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ లైక్ దట్. మీరు ఒక ఫోటో తీసుకొచ్చి అలా కావాలి అంటే కుదరదు. సో జనరల్గా లైక్ ఒక పర్సన్ ఉన్నారండి, తను ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఓకే, బట్ దే వాంట్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద బాడీ ఫర్ నో రీజన్, అసలు అవసరం లేదు కానీ స్టిల్ దే వాంట్ టు డూ ఇట్. అండ్ అలాంటి వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలా? డస్ దే నెసెసరీ ఇలా ప్లాస్టిక్ సర్జన్ దగ్గర పోవడం, కాస్మెటిక్ సర్జన్ దగ్గర పోయి చేపించుకోవడం, ఆర్ ఎల్స్ లైక్ అదర్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా సార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎగ్జాంపుల్, ఐ హావ్ అ ఫ్యాట్ ఇష్యూ, నాకు కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంది అనుకోండి. ఇఫ్ యూ డూ అ ప్రాపర్ డైట్, ఇఫ్ యూ డూ అ జిమ్, రెగ్యులర్ జిమ్ లో బాడీ రెడ్యూస్ అవుతుంది. రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు దట్ డైరెక్షన్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీ వేలో లైపోసెక్షన్ కి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డూ యూ సజెస్ట్ టు గో ఫర్ లైపోసెక్షన్ ఆర్ ఎల్స్ లైక్ డైట్ వల్ల తక్కువ చేసుకోవడం చెప్తారు? సో మా క్లయింట్ వచ్చినప్పుడు అసలు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని మేము అడుగుతాం అనమాట. వెన్ వీ స్టార్ట్ టాకింగ్ టు ద క్లయింట్, we don't call them patients because generally మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నార్మల్ పీపులే. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దెమ్. ఫ్యాట్ ఎక్కువ ఉండడం అనేది ఒక డిజీజ్ కాదు, it is just a kind of insecurity ante. So he's a client to us, he's not a patient. Correct. So we have to talk to them in a friendly way and get into the shoes of the patient and ask మీరు ఎందుకు ఇది చేయించుకోవాలి అనుకుంటున్నారు అని. సో ఇఫ్ వీ ఫీల్ అది జెన్యూన్గా వాళ్ళకి అవసరము, అండ్ సపోజ్ వాళ్ళకి అది బాగా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది, జాబ్లో ఎక్కడైనా హర్డిల్స్ వస్తుంది, ఇఫ్ దే లూజ్ వెయిట్ మేబీ దే విల్ బీ ఏబుల్ టు ఎక్సర్సైజ్ బెటర్ అండ్ దే కెన్ స్టే ఫిట్ ఇన్ అ బెటర్ వే. ఇప్పుడు ఉండే ఫ్యాట్తో దే ఆర్ నాట్ మోటివేటెడ్ టు డూ ది ఎక్సర్సైజ్. ఇలాంటి సిచ్యువేషన్ అనిపించి ఇఫ్ వీ ఫీల్ ఇట్స్ జెన్యూన్, then we will go ahead and counsel them for liposuction. Okay. But liposuction is never an alternative for healthy lifestyle. మీరు liposuction చేయించుకున్నా చేయించకపోయినా healthy lifestyle definite గా ఉండాల్సిందే. సో వీ టెల్ దెమ్, వీ గివ్ దెమ్ అ రొటీన్. సర్జరీ ముందు కూడా మీరు ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, చార్ట్స్ ఇచ్చేస్తాం వాళ్ళకి. సర్జరీ తర్వాత కూడా యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దిస్. ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్, మీరు మళ్ళీ వస్తారు మా దగ్గరికి మళ్ళీ చేయించుకోవడానికి అని. అండ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు అండర్గో మల్టిపుల్ టైమ్స్, రైట్? సో హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు లైపోసక్షన్ చేయించుకోవడం ఈజ్ వాట్ వీ అడ్వైజ్ ఇన్ జనరల్. బట్ ఇది ఆల్టర్నేటివ్ అయితే కాదు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ మాకు దొరుకుతాయి వెన్ వీఆర్ టాకింగ్ టు ద క్లయింట్. అక్కడ ఫ్యాట్ ఏమి ఉండదు, హీఈస్ ప్రిటీ నార్మల్, స్టిల్ హీఈస్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ఉందేమో అనుకుంటాడు. అండ్ దట్స్ కాల్డ్ బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అనమాట. నిజంగా చాలా మందికి ఉంటుంది ఆ ప్రాబ్లం, బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్. అంటే దే విల్ హేట్ దేర్ ఓన్ బాడీ. నేను బాగాలేను, నేను లావుగా ఉన్నాను, నా ముక్కు ఇలా ఉంది, నా కళ్ళు ఇలా ఉన్నాయి, నోబడీ ఈజ్ లుకింగ్ అట్ మీ, నోబడీ వాంట్స్ టు మ్యారీ మీ, ఇలాంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకనమాట. We have to identify that this is not plastic surgery. First ఇది psychiatry అని చెప్పి వాళ్ళతో, బట్ యూ కాంట్ టెల్ బాబు నీకు పిచ్చి ఉంది నువ్వు వెళ్ళి సైకియాట్రిస్ట్ని కలు అంటే ఇట్ వోంట్ బి నైస్. యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, కన్విన్స్ దెమ్. వాళ్ళని అర్థం చేసుకొని మనము పాపం ఎంతో బాధగా ఉంటేనే మన దగ్గరకు వస్తారు కదా. సో వాళ్ళని వీ రెఫర్ దెమ్ టు అ సైకియాట్రిస్ట్ ఫర్ అ కౌన్సిలింగ్, లెట్ దెమ్ అనలైజ్ ఇఫ్ ఇట్స్ రియలీ రిక్వైర్డ్, ఓన్లీ దెన్. అదర్వైజ్ వాళ్ళు దే విల్ ట్రీట్ ద బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్, ఆ డిజీజ్ ని ట్రీట్ చేస్తారు ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. సమ్ టైమ్స్ దే ఈవెన్ పుట్ దెమ్ ఆన్ మెడికేషన్. అది వాడిన తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత దే విల్ ఫీల్ మచ్ బెటర్ ఇన్ దేర్ ఓన్ స్కిన్. అప్పుడు సర్జరీ అవసరం ఉండదు కదా అలా. సో ఎవ్రీబడి హూ కమ్స్ టు యూ వెంటనే యా కమ్ లెట్స్ ఆపరేట్ ఆన్ యూ అని చెప్పేసి కోసేయకూడదు అలా. సో ఐ మీన్ లెట్స్ బ్రేక్ డౌన్ అబౌట్ లైపోసెక్షన్. అసలు లైపోసెక్షన్ అంటే ఏంది? ఐ మీన్ అర్థమయ్యే భాషలో సరే మీరు బ్రేక్ డౌన్ చేసి చెప్పారా? లైపోసెక్షన్ అంటే జనరల్ గా అసలు దాని మీనింగ్ ఏంది? హౌ ఇట్ డన్? సో లైపోసక్షన్ అనేది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అనమాట. సో క్యాన్యులాస్ ఉంటాయి, చిన్న కీ హోల్ ఇన్సిషన్స్ పెట్టి వి ఇంట్రడ్యూస్ ద క్యాన్యులా ఇన్సైడ్, అండ్ ఆ ఫ్యాట్ అంతటిని కూడా మేము విల్ సక్ ఇట్ అవుట్ సక్షన్ ద్వారా. సో అందులో మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ లైపోసక్షన్, పవర్ అసిస్టెడ్ కానీ, అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ కానీ, లేజర్ అసిస్టెడ్, ఇలా మల్టిపుల్ మషీన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మషీన్స్. Depending upon the center, if some centers have it, some don't have it.
ఆ ఫ్యాట్ నంతా ఇది మషిన్ ద్వారా సక్షన్ చేసేస్తాం. సో ఫ్యాట్ సెల్స్ అని బయటకు తీసేస్తాం లోపల. ఇన్ జనరల్ అడల్ట్ లో ఫ్యాట్ డజంట్ మల్టిప్లై. మనం ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక 100 cells తీసేసాం అనుకోండి, 100 లో ఒక 80 cells తీసేసాం అనుకోండి, ఆ మిగిలిన 20 కొన్ని ఉంచాలి ఫర్ బ్లడ్ సప్లై అండ్ ఆల్ దట్. మొత్తం 100 తీసేయలేం. సో ఆ 80 cells తీసేసిన తర్వాత ఈ మిగిలిన 20 cells మళ్ళీ మల్టిప్లై అయ్యి అక్కడ మళ్ళీ 100 అయిపోదు. సో మనం తీసిన దగ్గర ఫ్యాట్ సపోజ్ 1 liter ఆఫ్ ఫ్యాట్ తీసేసాం అనుకోండి బయటకి, మళ్ళీ అక్కడ 1 liter అక్యుములేట్ అవ్వదు. ఆ రిమైనింగ్ ఫ్యాట్ సెల్స్ కొద్దిగా సైజ్ పెరుగుతాయి లేకపోతే తగ్గుతాయి, అలా అవుతాయి తప్ప మనం ఆల్రెడీ తీసేసింది ఇట్స్ అ పర్మనెంట్ చేంజ్. మళ్ళీ మీకు అక్కడ ఫ్యాట్ అంత రాదు, జస్ట్ మేబీ 10% వస్తుందేమో మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే అట్లా. సో ఈ లైపోసక్షన్ అనేది ఏంటంటే ఇఫ్ వీ హ్యావ్ టు బీ సేఫ్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ చేస్తే బెటర్. సపోజ్ యు ఆర్ 100 kilos, ఒక 10 liters మాత్రమే లైపోసక్షన్. ఎగ్జాంపుల్ ఇఫ్ పర్సన్ హ్యావింగ్ ఒక పర్సన్ 150 kgs ఉన్నారు అనుకోండి, 150 kgs నుండి ఎంత % ఆఫ్ ఫ్యాట్ మనము లైపోసక్షన్ వల్ల తీయొచ్చు? లైక్ టూ మచ్ తీసినా కూడా ప్రాబ్లం అవుతుంది, లైక్ ఎంత % తీస్తే హెల్దీగా కనబడగలుగుతాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 kilos వాళ్ళకి లైపోసక్షన్ చేయకూడదు. ఓకే, సో వాళ్ళ BMI బట్టి మనము ఇఫ్ దే ఫాల్ ఇన్ టు ఒబేస్ కేటగిరీ వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్ టు గో టు అ బేరియాట్రిక్ సర్జన్. సో బేరియాట్రిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ లైపోసక్షన్ ఇస్ డిఫరెంట్. బేరియాట్రిక్ లో ఏమవుతుందంటే BMI లైక్ యూ సెడ్ ఇఫ్ ఇట్స్ అబౌట్ 150 kilos 120 kilos ఉన్న పేషెంట్ కి లైపోసక్షన్ చేస్తే ఇప్పుడు 150 వాళ్ళకి లైపోసక్షన్ చేస్తే 140 అవుతాడు. వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్ టు హిమ్? ఏం డిఫరెన్స్ తెలియదు. 10 liters 10% అనుకోండి. సో ఈ మాక్సిమం వీ కెన్ డూ ఇస్ 10 to 15 liters తీస్తాము. తీస్తే అంత డిఫరెన్స్ ఏముంటుంది ఆ మనిషిలో? ఉండదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు కట్ డౌన్ వెయిట్, మీకు డిఫరెన్స్ కనిపించాలంటే 150 kilos guy షుడ్ కమ్ డౌన్ టు 80 kilos or 75 kilos అండ్ దట్ కెనాట్ హ్యాపెన్ విత్ లైపోసక్షన్. దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయాలి. బేరియాట్రిక్ సర్జరీలో మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు, అంటే స్టమక్ ని కట్ చేయడము, ఇంటెస్టైన్స్ ని బైపాస్ చేయడము. సో మీరు ఎక్కువ ఫుడ్ బింజ్ ఈట్ చేయలేరు. దట్ వర్క్స్ ఫర్ పీపుల్ హూ ఈట్ అ లాట్, కంట్రోల్ ఉండకుండా ఎక్కువ తినేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ వర్క్స్. సో మన స్టమక్ కెపాసిటీ తగ్గిస్తారు, ఆర్ ఫుడ్ తిన్న వెంటనే డైరెక్ట్గా బైపాస్ అయిపోయి ఇట్ కమ్స్ అవుట్ into the stools అట్లా అవుతుంది అనమాట. దానివల్ల మీకు చాలా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉంటుంది అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ సేఫ్ ప్రొసీజర్ టు బి డన్. హ్యాస్ టు బి డన్ అగైన్ బై అ బేరియాట్రిక్ సర్జన్ ఓన్లీ. హైదరాబాద్ లో ఉన్నారు? యా డెఫినెట్లీ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఎనీవేర్. ఇదివరకు అయితే ఢిల్లీకో లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చేయించుకునే వాళ్ళు, బట్ లాట్ ఆఫ్ గుడ్ బేరియాట్రిక్ సర్జన్స్ అదర్ హైదరాబాద్ లోనే. సేఫ్ ప్రొసీజర్స్, డే కేర్ లోనే చేసేస్తారు. సో బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత పీపుల్ విల్ లూజ్ అ లాట్ ఆఫ్ వెయిట్ అనమాట. అది వెయిట్ తగ్గిస్తుంది కానీ స్కిన్ అలా హ్యాంగింగ్ గా సాగీగా అయిపోతుంది. బలూన్ డిఫ్లేట్ అయిపోతే ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది. ఇప్పుడు ఆ డిఫ్లేట్ అయిన స్కిన్ ని వీడు బాడీ కాంటోరింగ్ సర్జరీస్, సో టమీ టక్ అంటాము, థై లిఫ్ట్స్ అంటాము, ఆర్మ్ లిఫ్ట్స్ అంటాము, బ్రెస్ట్ రిడక్షన్, మాస్టోపెక్సీ అంటాము. ఇట్లా ఎక్కడెక్కడైతే లూజ్ అయిపోయిందో ఆ స్కిన్ మొత్తం కట్ చేసేసి డిస్కార్డ్ చేసి దాన్ని నీట్ గా టక్ చేస్తాం. ఓకే, లైక్ షర్ట్ టక్ చేసినట్టు అలా. సో అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ జరిగిన తర్వాత అప్పుడు ఎక్కడైనా స్టబర్న్ ఫ్యాట్ ఉంటే, స్పెషలీ లవ్ హ్యాండిల్స్ అంటాము, సాడిల్ బ్యాగ్స్ దగ్గర అట్లా ఏమైనా స్టబర్న్ ఏరియాస్ ఉంటే అప్పుడు లైపోసక్షన్ చేయొచ్చు. అప్పుడు లైపోసక్షన్ చేస్తే యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ కాంటోర్ post bariatric. So that's why always 150 kilos ఉన్న వాళ్ళకి we refuse the surgery, we refer them to a bariatric surgeon. సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రమ్మంటాము. దెన్ we contour the body with liposuction and again ఎక్కడెక్కడైతే ఆ టక్కింగ్ సర్జరీస్ చేయొచ్చో అవన్నీ చేస్తాం. that's the procedure. అండ్ రీసెంట్ గా మనము ఐ మీన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్, ఈ జెన్జీ కిడ్స్ అన్నారు ఏమవుతున్నారంటే, కమింగ్ టు మీల్ అండ్ ఫీమేల్, చాలా మంది ఫేషియల్ సర్జరీకి వెళ్తున్నారు. ఫేషియల్ సర్జరీలో రైనోప్లాస్టిక్ ఉంటుంది, అది చాలా పెయిన్ఫుల్ సర్జరీయా? అసలు సర్జరీ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఇస్ ద చాలా హర్ట్ అవుతుందా? సో ఇన్ జనరల్ ఎనీ సర్జరీ మనం జనరల్ అనస్థీషియాలో చేస్తాము. దెర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రొసీజర్స్ దట్ వీ కెన్ డూ అండర్ లోకల్ అనస్థీషియా. సో లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది. జనరల్ అనస్థీషియాలో ఏంటంటే డ్యూరింగ్ ద సర్జరీ యూ విల్ నాట్ నో ఎనీథింగ్, మీరు కంప్లీట్గా మత్తులో ఉంటారు కాబట్టి. సర్జరీ అయిపోయిన తర్వాత ఎనీ సర్జరీ ఒక 3 to 4 days కొంచెం మైల్డ్ పెయిన్ ఉంటుంది, బట్ మేనేజబుల్ అండర్ పెయిన్ కిల్లర్స్.
ఓకే సో ఒక 3-4 days మేము యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ అంతా పెడతాం కాబట్టి పెయిన్ విల్ బి బేరబుల్, ఇట్స్ నాట్ అన్బేరబుల్ పెయిన్. మామూలుగా మనం జిమ్ లో హెవీ వర్కౌట్ చేసినప్పుడు బాడీ ఎంత సోర్గా ఉంటుంది, సపోజ్ ఇడు రొటీన్ గా చేసేదానికంటే హెవీగా చేస్తారు కదా ఒకసారి, ఎంత సోర్గా ఉంటుంది, మేబీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆఫ్ దాట్ సోర్నెస్, అట్లాంటి పెయిన్ ఉంటుంది అనమాట. సో పీపుల్ హూ ఆర్ పెయిన్ టాలరెంట్ దే విల్ టాలరేట్ ఈవెన్ వితౌట్ పెయిన్ కిల్లర్స్. పీపుల్ హూ ఆర్ వెరీ సెన్సిటివ్ టు పెయిన్, వాళ్ళకి కొంచెం హెవీ డోసెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము 3 to 4 days. After that it will all be fine. వాపు కొంచెం కొన్ని ఉంటాయి అనమాట, బ్రూజింగ్, అది ఇట్ విల్ టేక్ 2 weeks. ఎలాంటి సర్జరీస్ చేయొచ్చు రైనోప్లాస్టిక్ లో? ఐ మీన్ ఫేస్ లో, ఐ మీన్ దేర్ ఆర్ హెడ్ టు టో ఎవ్రీవేర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు. సో హెయిర్ కి యూ హ్యావ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, కరెక్ట్. సో ఐబ్రోస్ దగ్గర ఐబ్రో లిఫ్ట్ అంటాం, ఒక్కోసారి ఐబ్రోస్ డ్రూపింగ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ఏజింగ్ అండ్ ఆల్ దట్. సో ఆ ఐబ్రోని లిఫ్ట్ చేయొచ్చు. అందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి, ఫాక్స్ టైల్ లాగా కావాలా, ఎలా కావాలి, స్పోకీ ఐబ్రోస్, మీకు ఐబ్రోస్ ఎలాగా ఉంటే అలా లిఫ్ట్ చేయొచ్చు. దెన్ ఐలిడ్స్ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి, సో ఐ బ్యాగ్స్, అండర్ ఐ బ్యాగ్స్ కానివ్వండి, పైన అప్పర్ ఐలిడ్ కానీ టైట్ చేయొచ్చు వాటిని మనం. సో ఐలిడ్ సర్జరీస్, యాంటీ ఏజింగ్ సో యాంటీ ఏజింగ్ సర్జరీస్ అవన్నీ, ఫేషియల్ యాంటీ ఏజింగ్ సర్జరీస్. సో కంటికి బ్లెఫ్రోప్లాస్టీ అంటాము. సో ఆ లూజ్ గా హ్యాంగ్ అయ్యే స్కిన్ ని తీసేసి మళ్ళీ స్టిచ్ చేసింది కనిపించదు మీకు, చాలా లైట్ గా ఒక పెన్ తో ఒక లైట్ గా చిన్న మార్క్ గీసినట్టు ఉంటుంది అంతే, అండ్ దూరం అదేం కనిపించదు పెద్దగా. అండ్ అసలు అవన్నీ పోవడం కన్నా దాన్ని అట్లా రాకుండా ఉండడానికి మనము ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ కదా. ఐ మీన్ యాజ్ ఎ జనరల్ నార్మల్ గా మాట్లాడుకుంటే, అంటే ఇప్పుడు ఇక్కడ సంజీవని ఉంటే అది అందరికి దొరికితే బానే ఉంటుంది, బట్ అది లేదు కాబట్టి వీఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీ ఏజ్ న్యాచురలీ. సో బికాస్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ ది అడల్టరేటెడ్ ఫుడ్ ఆర్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇఫ్ యూ డోంట్ ఎక్సర్సైజ్ టూ మచ్ అండ్ ఇఫ్ యూ ఈట్ జంక్ ఫుడ్, మామూలుగా ఏజ్ అయ్యేదేదో ఇంకా ఫాస్ట్ గా 10 times ఫాస్ట్ గా ఏజ్ అవుతారు. సో అది స్టాప్ చేయొచ్చు. రెగ్యులర్ గా ఏజ్ అయ్యేది దాన్ని వీ కెనాట్ స్టాప్ బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనము. సో వీ కెనాట్ స్టాప్ దట్. దాన్ని అంత టెక్నాలజీ ఇంకా రాలేదు మనకి, బట్ వీ కెన్ స్టాప్. మనం కాన్షియస్ గా తింటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, యోగా మెడిటేషన్ చేస్తూ, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఆ ఫాస్ట్ గా ఏజ్ అవ్వడం అనేది మనం తగ్గించవచ్చు. యూ కెన్ బ్రింగ్ ఇట్ టు నార్మల్ పేస్. But so once you age and if you feel, ఇప్పుడు for example nowadays ఇప్పుడు 30 years వాళ్ళే 50 years వాళ్ళ కనిపిస్తున్నారు because of the unhealthy lifestyle and all that, and they lose confidence. So that is when we do these anti-aging surgeries చేస్తాం అన్నమాట, to make them look a little bit younger up to their age, at least వాళ్ళ ఏజ్ కంటే తక్కువ కాదు, బట్ అట్లీస్ట్ అప్ టు దేర్ ఏజ్ చూపించవచ్చు మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సర్జరీ చేసాం కదా, ఫేషియల్ సర్జరీలో ఆ స్టిచెస్ గానీ అవన్నీ ఏం కనిపించవు. సో వీడు హిడెన్ గా ఎక్కడైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోస్ కి అనుకోండి, నాస్ట్రిల్ లోపల ఉంటాయి స్టిచెస్, లోపల మీకు కనిపించవు అవి. సో ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉంటాయో, స్కిన్ లో న్యాచురల్ క్రీజెస్ ఉంటాయో, అక్కడ ఇన్సిషన్స్ పెడతాం అనమాట. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ జనరల్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇస్ ద వే వీ హ్యాండిల్ ద టిష్యూస్. డెలికేట్ గా టిష్యూస్ ని హ్యాండిల్ చేయడం, ద మెటీరియల్, సూచర్ మెటీరియల్ వి యూస్ కంటికి కనిపించదు. సో వీ యూస్ మ్యాగ్నిఫైయింగ్ లూప్స్ అండ్ దెన్ వీ సూచర్ ఇట్. సో చాలా డెలికేట్ గా ఆ ఎండ్ రిజల్ట్ లోపల ఎంత ఫైన్ గా చేస్తామో బయట స్కిన్ స్కార్ కూడా చాలా నీట్ గా కనిపించాలి. సో దట్స్ వై మెటిక్యులస్లీ వి టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, వి టేక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ అండ్ నీట్ గా స్కార్ కనిపించకుండా ఉండేలాగా చేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ కనిపించేటట్టు ఉంటే ఐ మీన్ దే ఆర్ బ్యాడ్ సర్జన్ అగైన్. బ్యాడ్ సర్జన్ అనకపోవచ్చు, బ్యాడ్ టెక్నిక్ అనాలి. అండ్ సమ్ టైమ్స్ వీడు కొన్ని సర్జరీస్ ఇంట్రా ఓరల్ గా నోట్ లోపల ఆర్ ముక్కు లోపల ఉండేలాగా స్టిచెస్ అలా పెడతాం, సో దట్ బయటికి కనిపించకుండా ఉంటాయి. యూ హావ్ ఎనీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్? అంటే ఈ కేస్ లో నేను ఇంత స్మాల్ ఎఫర్ట్స్ పెట్టాను, ఎండ్ ఆఫ్ ది డే ఇంత పెద్ద రిజల్ట్స్ వచ్చాయి అన్నట్టు. యూ హావ్ ఎనీ కేస్ స్టడీ ఆర్ ఎనీ? యా, సో I think one that is very close to my heart is one of my, I mean she actually came to interview me. Okay. And ఈ podcast అయిపోయిన తర్వాత she realized that she has been facing a lot of problem. Tan actually she's not into digital media. Okay. She's actually a physical trainer. Okay, and she lost the job because she had heavy breasts anamata. Danvalla she's not able to exercise, she's not able to train properly. But that's her main thing. Chinnappadi nunchi she's an athlete and a heavy breast valla she's not able to continue that job.
తనకి ఎక్కడికి వెళ్ళినా కానీ దే ఆర్ రెఫ్యూజింగ్ ద జాబ్. అండ్ షీ వాజ్ ఆల్సో ఫీలింగ్ అన్కంఫర్టబుల్, పీపుల్ స్టేరింగ్ అట్ హర్ అక్కడ. అండ్ ఆబ్వియస్లీ జిమ్లో అంటే షీ వాజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ వేరింగ్ దోస్ క్లోత్స్, జిమ్ క్లోత్స్ అని. షీ లిటరలీ షీ టు ఫీల్ సో బ్యాడ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ ఐ లవ్ అని. దెన్ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ షీ పర్సనలీ ఆస్క్డ్ మీ కెన్ ఐ ఆల్సో అండర్గో దిస్ సర్జరీ అంటే వై నాట్ అని చెప్పాను. సో వీ డిడ్ అ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఫర్ హర్. ఆ హెవీ అన్కంఫర్టబుల్ బ్రెస్ట్ ని వీ గాట్ ఇట్, అబ్నార్మలీ హెవీగా ఉండేవి, వీ గాట్ ఇట్ డౌన్ టు వాట్ ఎవర్ సూట్స్ హర్ బాడీ. After that, I told her very clearly, don't go back, take some time, okay 1 month, 2 months ago ante day 8 she was in the gym. Yeah, so she is like so happy. And completely she's into physical activities. She does horse riding, she is she trains them, she's a physical trainer to many celebrities, she does so many things, and she's loving what she's doing, because that is what she always wanted to do throughout her life. And she wanted to wear normal t-shirts which she could not wear throughout her life, and now she's wearing whatever she wants. Wow. And she's so comfortable with her life. Main thing adi, she's comfortable with her own body. And so I think it's a chinna change. Hardly it took 2 hours for the surgery. But it made a lot of difference in her life. అండ్ ఈ మెథడ్ కూడా చాలా మందికి ఉంది, లైక్ బెస్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని అంటారు. అది మిత్ అని అనను, అలా అని ఫ్యాక్ట్ అని కూడా అనను, బికాజ్ పాస్ట్ లో లిటరేచర్ లో ఉన్నాయి రిపోర్టెడ్ కేసెస్ క్యాన్సర్స్. సో అవి ఓల్డ్ జనరేషన్ ఇంప్లాంట్స్ అనమాట. ఇప్పుడు ద కరెంట్ జనరేషన్ ఆఫ్ ఇంప్లాంట్స్ దట్ వీఆర్ యూజింగ్, ఆబ్వియస్లీ వీ హావ్ అప్గ్రేడెడ్ ద ఇంప్లాంట్స్, మెటీరియల్ కానివ్వండి ఎట్లా తయారైతాయి అన్నది ఇంపోర్ట్ చేసి వాడుతున్నాము. మెజారిటీ ఆఫ్ ద ఇంప్లాంట్స్ ఆర్ ఆల్ ఇంపోర్టెడ్, ఫ్రాన్స్, యూరోప్ అంతా. సో దే ఆర్ ఆల్ టెస్టెడ్, మెడికల్ గ్రేడెడ్ సిలికాన్తో తయారు చేసినవి. సో ఈ మధ్య యూజ్ చేసే ఇంప్లాంట్స్లో అయితే, కరెంట్ జనరేషన్ ఇంప్లాంట్స్తో అయితే వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ క్యాన్సర్స్. ప్రీవియస్గా అది కూడా చాలా రేర్, అండ్ మేబీ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండి అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికి కూడా రాదు అని 100% చెప్పలేము. బట్ దట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీ సర్జరీ. మీరు సర్జరీ చేయించుకోకపోయినా కూడా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, చెప్పలేము. సో ది ఇంప్లాంట్స్ అయితే డెఫినెట్గా కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి మెడికల్ గ్రేడెడ్ సిలికాన్తో. దే ఆర్ వెరీ సేఫ్ నౌ. వీఆర్ డూయింగ్ అ లాట్, 3-4 cases per week చేస్తున్నాము. ఇప్పుడు అంత మందికి చేస్తున్నప్పుడు చాలా మంది సర్జన్స్ మన సిటీలోనే దే డూ అట్లీస్ట్ 3 to 4 implants per week మినిమం, బ్రెస్ట్ ఇంప్లాంట్స్. ఇంత మందికి మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇన్ని క్యాన్సర్స్ రిపోర్ట్ అయితే హార్డ్లీ వీల్ సీ, మేబీ వరల్డ్ వైడ్ చూస్తే హార్డ్లీ ఎక్కడికో 1 or 2 cases రిపోర్ట్ అయితే అంతే. సో అంతే, హార్డ్లీ నెగ్లిజిబుల్. అండ్ దెర్ కుడ్ బి అదర్ కోఇన్సిడెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో, దీనివల్లే అని చెప్పలేము. నిజంగా ఇవి ప్రాబ్లమాటిక్ గా ఉండి క్యాన్సర్ వస్తున్నాయంటే యూ థింక్ MCI విల్ అలవ్ us to even operate? FDA will not approve it and MCI will not approve it. So it's definitely we ourselves will stop doing that surgery. సో ఐ మీన్ ఇంత జర్నీలో మీకు విచ్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అనిపించింది టు మేక్ అ ప్లాస్టిక్ సర్జరీ ఆన్ ద బాడీ? సో జనరల్గా రెస్ట్ ఆఫ్ ద బాడీని డీల్ చేయడం కొంచెం ఈజీ, బికాస్ ద స్కార్స్ ఆర్ ఆల్వేస్ హిడెన్. ఫేస్ మీద సర్జరీ చేసినప్పుడు ఇట్స్ లిటిల్ ట్రిక్కీ, బికాస్ మనకేంటంటే ఇండియన్ స్కిన్ టోన్స్కి మన ద టైప్ ఆఫ్ స్కిన్ వీ హ్యావ్, ద ఫిట్స్పాట్రీ టైప్ స్కిన్లో టైప్స్ ఉంటాయి అనమాట. సో బాడీలో ఎక్కడ సర్జరీస్ చేసినా కూడా ఆ స్కార్స్ అని కన్సీల్ అవుతాయి కాబట్టి ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అనమాట. దే ఆర్ ఓకే ఇఫ్ దే హ్యావ్ అ స్కార్. మ్యాక్సిమం స్కార్ లేకుండానే ట్రై చేస్తాము, బట్ స్టిల్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ద స్కార్. బట్ ఇమాజిన్ హ్యావింగ్ అ స్కార్ ఆన్ ద ఫేస్, చాలా ఎవిడెంట్ గా కనిపిస్తే దెన్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఈవెన్ దో ద చేంజ్, వాళ్ళకి కావాల్సిన చేంజ్ ఇచ్చినా కూడా, నోస్ కానివ్వండి లేదా ఫేస్ కూడా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చినా కూడా స్కార్ కనిపిస్తే మాత్రం ఇట్ లుక్ వెరీ బ్యాడ్, బికాస్ ఇట్స్ ఆబ్వియస్ థింగ్ దట్ పీపుల్ విల్ గెట్ టు నో, రికగ్నైజ్ చేస్తారు సర్జరీ చేయించుకున్నారు అని. బట్ అన్ఫార్చునేట్లీ దట్స్ ద ఛాలెంజింగ్ పార్ట్, బికాస్ ఇప్పుడు వెస్ట్లో చూస్తే దేర్ స్కిన్ టైప్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ స్కిన్ టైప్. సో వాళ్ళకి అసలు మనకి దే ఈవెన్ కమ్ బ్యాక్ ఫర్ అ రీడూ సర్జరీస్ ఆల్సో. ఒకసారి ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటే ఆఫ్టర్ 10-15 years దే కమ్ బ్యాక్ ఫర్ అన్ అదర్ ఫేస్ లిఫ్ట్. అప్పుడు మనకి ఈ స్కార్ ఎక్కడుంది అని వెతకాలి, అసలు అంత బ్యూటిఫుల్ గా హీల్ అవుతుంది. అదే మన స్కిన్ టోన్స్ కి, మనకు కానీ ఆఫ్రికన్స్ కి కానీ స్కిన్ క్వాలిటీ వల్ల స్కార్స్ అనేవి అన్ఫార్చునేట్లీ కొంచెం థిక్ గా ఫామ్ అవుతాయి అనమాట. సో దట్స్ ద ఓన్లీ ఛాలెంజింగ్ పార్ట్ టు డూ డీప్ లైన్ ఫేస్ లిఫ్ట్స్ కానీ ఫేస్ లిఫ్టింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కన్విన్స్ ద పేషెంట్ దట్ స్కార్ వచ్చే ఛాన్స్ ఉంది అని.
బట్ ఐ మీన్ నేకెడ్ అయితే విజిబుల్ ఉంటుంది అది. విజిబుల్ ఉంటుంది స్కార్ మన స్కిన్ టోన్ కి విజిబుల్ ఉంటుంది. అది కూడా మాక్సిమం వి ట్రై టు పుట్ ద స్కార్ నియర్ ద ఇయర్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఇన్ టు ద హెయిర్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. బట్ ఎంత కాదనుకున్నా కొంచెం స్కార్ అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ వి ట్రై టు క్యామోఫ్లాజ్ ఇట్ విత్ మళ్ళీ తర్వాత లేజర్స్ ఉంటాయి టు రెడ్యూస్ ఇట్. ఎంత ట్రై చేసినా దట్ ఈస్ ద ఓన్లీ ఛాలెంజింగ్ పార్ట్ అనిపిస్తుంది నాకైతే, బికాస్ రెస్ట్ ఆఫ్ ద బాడీ ఫైన్, బట్ ఫేస్ మీద ఇఫ్ యూ లిటరలీ నీడ్ టు హ్యావ్ 90 to 95% స్కార్ కనిపించకుండా చూడాలి, విచ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ థింగ్ ఇన్ ఇండియన్ స్కిన్ టోన్. ఎప్పుడైనా మీకు క్లయింట్ రిగ్రెట్ అవ్వడం ఫీల్ అయ్యారా? సో జనరల్లీ ఏదైనా సర్జరీ వచ్చిన తర్వాత సర్జరీ ముందు మంచిగా ఉండి సర్జరీ తర్వాత అది ఇది ఎందుకు చేయించుకున్నా, అప్పుడే బాగుండే కదా. ఎగ్జాంపుల్ బాయ్స్ లో తీసుకోండి, ఎయిర్ కట్ కి వెళ్తాము, ఎయిర్ కట్ ముందు మంచిగా ఉంటుంది, ఎయిర్ కట్ చేయగానే గలీజ్ కనబడతాం, విల్ స్టే ఫర్ 15 days, తర్వాత సెట్ అయిపోతుంది. ఐ మీన్ వీ కెన్ డూ ఇట్ మల్టిపుల్ గా మనం చేంజ్ చేయొచ్చు. కమింగ్ టు సర్జరీ, ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయినాక విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్. అంటే అలాంటి రిగ్రెట్ ఎప్పుడైనా సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? సో లక్కీలీ వెన్ ఐ వాస్ గెట్టింగ్ ట్రైన్డ్, స్పెయిన్ లో ట్రైన్ అయ్యాను కాస్మెటిక్ సర్జరీకి. సో నేను సర్జరీస్ నేర్చుకోవడమే కాకుండా I was actually more keen on how the surgeon is counseling the patients after the surgery anamata. So before surgery and after surgery counseling అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్ కి ముందే. సో there are certain apps వచ్చాయి ఇప్పుడు 3D మాడ్యులేషన్ లాగా, మీకు ఈ సర్జరీ చేస్తే మీ ఫేస్ ఎలా కనిపిస్తుంది అని మేము చూపిస్తాము ఆల్రెడీ. అండ్ వి టెల్ దెమ్ మీ ఈ చేంజ్ ఓకేనా, బికాస్ సడన్ చేంజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ దే ఆస్క్డ్ ఫర్. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత దే వోంట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్, ఇది నాది కాదు, నా మోహం కాదు, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటారు. మనకి ఈవెన్ హెయిర్ కట్ లో అండ్ బొటీక్స్ లో కూడా ఇఫ్ యూ గో యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ దెన్ వెన్ ఇట్ టర్న్స్ అవుట్ టు అదే మీకు నచ్చదు, మీరు ఇచ్చిన డిజైన్ పాపం టైలర్ చేసింది, స్టిల్ దెన్ యూ వోంట్ నాట్ లైక్. ఇమాజిన్ ఆర్ ఫేట్. ఆల్రెడీ మేము కావాల్సింది తీసేసి కట్ చేసి డస్ట్బిన్ లో పడేసి ఉంటాం, వీ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్. So counseling is very important, and yeah, thankfully we are having these apps, 3D simulator apps ఉంటాయి. సో వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసి మాకు కావాల్సిన చేంజెస్ చేసి ఇలా ఉంటారు అని మేము చూపిస్తాం వాళ్ళకి. అగైన్ విల్ టెల్ దెమ్ దిస్ ఇస్ అన్ యాప్, సో మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఇలాగే కనిపించాలి అని మీరు అన్నది. సో వీ డోంట్ గివ్ దెమ్ దట్ ఫోటోగ్రాఫ్ టు దెమ్, లేదంటే మళ్ళీ ఆ ఫోటో తీసుకొచ్చి చూపిస్తారు నేను ఇలా చేస్తానన్నారు, ఇలా లేను అని చెప్పి. 90% ఎఫర్ట్ పెడతాము టు గివ్ దెమ్ వాట్ దే డిజైర్, బట్ డెఫినెట్ గా కౌన్సిల్ అయితే చేస్తాం. వి టేక్ అ ప్రాపర్ రిటర్న్ కన్సెంట్, బికాస్ లా సూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో, ఎస్పెషలీ కాస్మెటిక్ సర్జరీలో. సో లీగల్ గా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ హ్యావ్ అ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఇలా చేయాలి, వీళ్ళు ఈ చేంజెస్ అడిగారు, వీ ప్రామిస్ దీస్ చేంజెస్, వీ కెనాట్ గివ్ అన్రియలిస్టిక్ చేంజెస్ అని చెప్పి క్లియర్గా రాసి కన్సెంట్ తీసుకుని పేషెంట్ని కౌన్సిల్ చేస్తాం. ఇట్స్ ఓకే టు లూజ్ ద పేషెంట్, ఓకే, డోంట్ ఆల్వేస్ వచ్చిన ప్రతి పేషెంట్ మీద ఆపరేట్ చేయాలని అనుకోకూడదు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు మీరు చెప్పింది యాక్సెప్ట్ చేస్తేనే మీరు చేయాలి సర్జరీ. దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్. నేను ఐవ్ సీన్ మై సీనియర్స్ బాసెస్ గో త్రూ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నేను ముందే ఫిక్స్ అయ్యాను అనమాట, ఓన్లీ ఇఫ్ దే యాక్సెప్ట్ వాట్ చేంజ్ ఐఎమ్ టెలింగ్, రిస్క్ ఉండొచ్చు ఇందులో, ఆల్ ద రిస్క్ యాక్సెప్ట్ చేస్తేనే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఎస్పెషలీ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్. అట్లాంటి మిస్టేక్స్ చేయకూడదు, బికాస్ డెఫినెట్లీ మళ్ళీ అదర్వైజ్ వీ హ్యావ్ టు చాలా కేసెస్ వచ్చేసాయి. దే ఎవరీవన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇన్ ది స్టార్ట్. యా సో అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆల్సో అంటే ఫేర్గా ఉండాలి కదా, నోబడీ షుడ్ చీట్ ఎనీబడి. సో డాక్టర్స్ పరిస్థితి కూడా పేషెంట్కి అర్థం కావాలి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రియల్గా ఉన్న తర్వాత అండ్ మనది కూడా డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉంటే, కౌన్సిలింగ్ అంతా బాగానే ఉంటే ఎవ్రీథింగ్ విల్ గో వెల్. థింక్ టచ్ వుడ్ లక్కీలీ ఐ డి నాట్ ఫేస్ అన్ ఇష్యూ లైక్ దట్ సో ఫార్. అండ్ అదే కాకుండా నాట్ ఓన్లీ ఫేస్ లిఫ్ట్ కాకుండా మనము ఒక జనరేషన్ బ్యాక్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ప్రీతి జింటా అని చూసి ఎవ్రీవన్ స్టార్టెడ్ పుట్టింగ్ అది డింపుల్. అండ్ చాలా మంది సర్జరీ చేయించుకోండి డింపుల్ పెడితే మంచిగా ఉంటుంది అని. నౌ ద జనరేషన్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టువర్డ్స్ బొటెక్స్, ఐ మీన్ నాట్ బొటెక్స్, ఐ మీన్ లిప్ ఫిల్లింగ్ అని అవి చాలా మంది చేయించుకుంటున్నారు బికాస్ ఆఫ్ ది ట్రెండ్. ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి, ఈజ్ ఇట్ నెసెసరీ? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఇస్ how much it will cost, and the third question ఏమైనా ఇష్యూస్ వస్తాయా దానివల్ల? సో ఫస్ట్ థింగ్ ఈ డింపుల్ సర్జరీస్ కానివ్వండి, బోటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, ఇవన్నీ కూడా యూ షుడ్ నాట్ గో యాజ్ పర్ ద ట్రెండ్.
If it's not about wearing a particular piece of cloth, if it's trending, you can wear that and throw it later on, that's fine. But it's not long run lo chuste, you should make sure that it's not affecting your body. So ఏదో ఇన్స్టాగ్రామ్ మీద రీల్ ట్రెండ్ అవుతుందని చెప్పి you cannot do the same thing on your body. But there are certain people who genuinely need it. ఇప్పుడు కొంతమందికి ఫేస్ లో అన్ని ఫీచర్స్ బాగుంటాయి, జస్ట్ ఒక ఏరియాలో దెల్ బి కొంచెం సొట్టలాగా అట్లా డిఫెక్ట్ లాగా ఉంటే కొంచెం వెరీ సటిల్ ఫిల్లర్ అక్కడ ఇస్తే దే విల్ లుక్ డ్రాస్టిక్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది వాళ్ళ ఫేస్ లో. సో అలాంటి వాళ్ళకి ఇట్స్ నెసెసరీ. ఆర్ ఇప్పుడు బోటాక్స్ ఏంటంటే ఇట్స్ బోటులిన్ టాక్సిన్, అది టెంపరీగా మజిల్స్ ని రిలాక్స్ చేస్తాయి, నాట్ ప్యారలైజ్, రిలాక్స్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే వ్రింకిల్స్ రాకుండా కొంచెం ఫేస్ కొంచెం నీట్ గా యంగ్ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. దట్ క్యాన్ బి డన్. ఇప్పుడు ఫిల్లర్స్ క్యాన్ బి గివెన్ ఆన్ ద అండర్ ఐస్, చీక్స్, లిప్స్, ఎక్కడైనా ఇవ్వచ్చు ఫిల్లర్స్. అది ఎంతవరకు అవసరం అయితే అంతవరకు చేసుకుంటే సరిపోతుంది, నాట్ బికాస్ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. యా. సో అండ్ ఇస్ ఇట్ సేఫ్ అంటే డెఫినెట్లీ సేఫ్, బికాస్ ఆల్ దీస్ ఆర్ ఆల్ టెస్టెడ్, properly approved by the MCI, FDA, everything is there. So it's safe to be done, provided who is doing it. Is this a plastic surgeon doing it, or a dermatologist doing it, or a quack who's doing it? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఫిల్లర్స్, బోటాక్స్. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అంటే ఐ మీన్ ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ గైనకాలజిస్ట్స్ ఆర్ డూయింగ్ ఫిల్లర్స్ అండ్ బోటాక్స్. సో దట్ షుడ్ నాట్ బి డన్. ఇప్పుడు మనము బ్యూటీషియన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళని క్వాక్స్ అనడంలో అర్థం ఉంది. ఇఫ్ ది అదర్ డాక్టర్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్, దెన్ ఇంకా దాన్ని ఏమనాలి? సో వీ కెనాట్ స్టాప్ ఎవ్రీ వన్. ఐ థింక్ మనమే అవేర్గా ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా చేయించుకోవాలి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. వీ నో ది అనాటమీ పర్ఫెక్ట్గా బికాస్ వీ ఆపరేట్, వీ డూ ఫేస్ మీద సర్జరీస్ చేస్తాం కాబట్టి వీ నో ఎగ్జాక్ట్లీ విచ్ నర్వ్ కమ్స్ వేర్, విచ్ ఆర్టరీ కమ్స్ వేర్, ఏది ఎక్కడ పోక్ చేసి నీడిల్ ఎక్కడ పెడితే బ్లడ్ వస్తుంది, ఎక్కడ పెడితే నర్వ్ ని హిట్ అవుతుంది అని మాకు తెలుసు. సో వీఆర్ వెరీ కేర్ఫుల్. దట్స్ వై వీ సీ లెస్ కాంప్లికేషన్స్ లిటరలీ ఇచ్చినప్పుడు, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు. So that's why I think we are how much it will cost? Not too much, less than it depends per unit untai konni places lo, konni places you have to buy the whole vial. Roughly it will cost you somewhere between depending upon what kind of filler you use and all that, 5,000 to 25,000, 30,000 ante. It's not in lakhs. అదే చెప్తున్నాను కదా, ప్లాస్టిక్ సర్జరీ అనగానే అదొక మిత్ అనుకుంటారు అందరు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అని. ఇట్స్ ప్రిటీ మచ్ అఫోర్డబుల్ బై ఎవ్రీ వన్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా, ఐ మీన్ ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకొచ్చని ఎగ్జాంపుల్, మనము బాలీవుడ్ ఒక సెలబ్రిటీని తీసుకుంటే ఉర్ఫీ జావేద్, తను ఫిల్లింగ్ చెప్పించింది, లిప్స్ ఫిల్లింగ్, అండ్ కొన్ని రోజుల తర్వాత ఫిల్లింగ్ తీసేసింది. దాని తర్వాత ఆమె ఏమైందంటే బాడీ మొత్తం ఇట్లా బల్జ్ అయిపోయింది, లైక్ ఇంతనం చాలా బల్జ్ అయింది. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అది నెగటివ్ ఎఫెక్టా లేకపోతే జనరల్ అలానే అవుతుంది? యా. సో ఫిల్లర్ ఏంటంటే లక్కీలీ ఫిల్లర్ ఇస్ డిజాల్వబుల్. సో మీకు ఫిల్లర్ ఇచ్చిన తర్వాత జనరల్ గా మనం ఫేస్ మీద బియాండ్ 1 or 2 ml వాడము, అంత అవసరం లేదు, అంత ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ లుక్ వెరీ అబ్నార్మలీ అన్యాచురల్ గా ఉంటుంది ఎక్కువ చేస్తే. సో ఈ 1 or 2 ml మనం ఎక్కడైతే ఇచ్చామో మీకు నచ్చలేదు అనుకోండి, యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇట్ డిజాల్వ్. ఒకవేళ డిజాల్వ్ చేయకపోతే న్యాచురల్ గా బాడీ దాన్ని కరిగిపోతుంది, 1 to 2 years లో కంప్లీట్ గా కరిగిపోతుంది. విదిన్ దట్ టైమ్ ఫ్రేమ్ మీకు ఫిల్లర్ వేయించుకున్న వెంటనే విదిన్ 1 week or 2 weeks or 1 month or 2 months మీకు అది నచ్చలేదు అసలు, యూ వాంట్ టు ఐదర్ రెడ్యూస్ ద ఫిల్లర్ or completely dissolve it. Based on that we can give you an injection which will dissolve it. anta nachaledu koncham anku highlights koncham iste koncham reduce avutundi. Complete ga తీసేయండి అంటే complete ga తీసేయచ్చు. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపరరీగా స్వెల్లింగ్ వస్తుంది. లైక్ వాట్ వాస్ గోయింగ్ వైరల్ విత్ టూ మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆఫ్ హర్ ఫేస్, అదంతా టెంపరరీ ఎఫెక్ట్. ఈ ఫిల్లర్ డిజాల్వ్ అయ్యే ప్రాసెస్ అది, ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్. ద వే ద ఫిల్లర్ డిజాల్వ్స్ ఇస్ లైక్ దాట్. తనకి ఫిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇంజెక్షన్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎక్కువ స్వెల్లింగ్ ఉంది. అదర్వైజ్ అంత స్వెల్లింగ్ ఉండదు మామూలుగా అయితే. ఇప్పుడు గ్లూటథాన్ ఇంజెక్షన్ కూడా ఇట్స్ కమ్స్ అండర్ కాస్మెటిక్స్ లో వస్తుందా లేదా డెర్మటాలజిస్ట్ లో వస్తుందా? ఈ గ్లూటథాయాన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ దే ఆర్ నాట్ FDA అప్రూవ్డ్. అవి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సో బాడీలో అవి ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి డీటాక్స్ అవుతుంది బాడీ అనేది. జనరలీ ఇట్స్ గివెన్ ఫర్ లివర్ డిజీజ్ ఏమన్నా ఉంటే లివర్ ని డీటాక్స్ చేయడానికి వాడతారు. దాని యాజ్ అ
ఎఫెక్ట్ ఏంటంటే స్కిన్ టోన్ కొంచెం లైటన్ అవుతుంది, బికాస్ బాడీ డీటాక్స్ అయినప్పుడు బాడీ విల్ లుక్ న్యాచురలీ ఇట్ విల్ లుక్ మోర్ ఫ్రెషర్ అండ్ యూత్ఫుల్ గా ఉంటుంది. సో పీపుల్ ఆర్ నౌ డేస్ యూజింగ్ ఇట్ ఓన్లీ ఫర్ స్కిన్ లైటనింగ్. ఓకే, మీరు చూస్తే రీసెంట్ గా వెడ్డింగ్స్ లో కూడా, మొన్న జరిగిన ఈ బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్ లో కూడా ఐవి డ్రిప్స్ అనేవి దే ఆర్ గివింగ్ ఇట్ ఇన్ ద వెడ్డింగ్స్ ఆల్సో. సో గ్లో రావడానికో లేదా ఆఫ్టర్ పార్టీ హ్యాంగ్ ఓవర్స్ తగ్గడానికో వీటన్నిటికి కూడా ఈ డ్రిప్స్ వాడుతున్నాను. సో సేఫ్టీ ఈజ్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు లుక్ ఫర్. అడ్మినిస్టర్ చేసేటప్పుడు డాక్టర్స్ ఉన్నారా, బికాస్ దానికి కూడా రియాక్షన్ రావచ్చు. జనరల్ గా ఏమైతుందంటే ఇప్పుడు రీసెంట్ గా పెద్ద పెద్ద వచ్చాయి కదా కొన్ని, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, డర్మటాలజిస్ట్ అని పేరు పెట్టుకొని దే స్టార్ట్ సెల్లింగ్ ఇట్. వాళ్ళందరూ ఈ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, లైట్ ఫ్రమ్ లేజర్స్, క్విసిచ్ అనే లేజర్ గానీ, లేకపోతే పీల్ ఆఫ్ కెమికల్ పీల్, లేకపోతే ఎల్లో పీల్, లైక్ గ్లూటాథియోన్ ఇంజెక్షన్స్ గానీ, పిఆర్పి అని దే ఆర్ డూయింగ్. ఐ మీన్ వాళ్ళు ఏ స్టాండర్డ్ వరకు చేయొచ్చు, అండ్ ఆల్ దిస్ బ్యూటిషియన్స్ వీళ్ళందరూ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ ప్రాపర్ డాక్టర్ చేయాలా? See, even anything that is medical graded laser has to be done only by a doctor. In fact, not just a doctor, only by dermatologists and plastic surgeons. That's all, period. Nobody else should touch a laser. Beauticians ane vallu, they cannot do Q-switch laser. Adantakante ghoram inkem undadu asalu. So they can only put a face pack and clean the face and do a facial. That's all. Nothing beyond that. They cannot put injections. Beauticians cannot give you LHR, even laser hair reduction kuda vallu cheyakodu. Beauticians cannot do it. It has to be done by a doctor. It has to be monitored by a doctor. Of course, technicians will help you out, but it has to be monitored by a dermatologist or a plastic surgeon. Period. అందులో ఇంకా డిస్కషన్ లేదు అసలు. నువ్వు బియాండ్ దిస్, ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇంకా యు ఆర్ ఓకే టు డ్యామేజ్ యువర్ స్కిన్, యు ఆర్ ఓకే టు బర్న్ యువర్ పాకెట్స్ ఆల్సో అంటే బీ దేర్ గెస్ట్ అండ్ గివ్ దెమ్ మనీ. బట్ అదర్వైజ్ అంటే హౌ డు యు ఐడెంటిఫై? ఐ మీన్ సీ ఎగ్జాంపుల్ గా మీరు డాక్టర్ అని మనం డైరెక్ట్ గా పోయి అడగలేము కదా. ఎందుకు, వై నాట్? యూ హ్యావ్ టు టేక్ అ కన్సల్టేషన్. మీరు కన్సల్టేషన్ వెళ్ళి కూర్చొని ఆల్వేస్ టేక్ అ సెకండ్ ఒపీనియన్. యూ మీట్ అండ్ అదర్. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఫుడ్ తినడానికి రెస్టారెంట్ లో ఒక 5-6 రెస్టారెంట్స్ ని రివ్యూస్ చూస్తాము, అవన్నీ చూస్తాం. ఇన్ఫాక్ట్ డోంట్ గో బ్లైండ్లీ విత్ ద రివ్యూస్ ఆల్సో. ఈ రోజుల్లో రివ్యూస్ కూడా పెయిడ్ రివ్యూస్, ఫేక్ రివ్యూస్ అన్నీ ఉన్నాయి. ఐ థింక్ యూ అథెంటిసిటీ ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ టు రీసెర్చ్ అ లిటిల్ బిట్ అబౌట్ దట్ డాక్టర్, గో టాక్ టు దట్ పర్సన్, మీట్ 2-3 డాక్టర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ గో డూ డాక్టర్ షాపింగ్ లాగా 10 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. చూస్ చేసుకొని మీరు రీసెర్చ్ చేసుకొని ఒక 2-3 డాక్టర్స్కి మీరు నారో డౌన్ చేసి హ్యావ్ అ కన్సల్టేషన్ విత్ దెమ్. మీరు ఈ డాక్టర్ మాట్లాడిన క్వశ్చన్సే పోయి అక్కడ దోస్ బ్యూటీ సెంటర్స్ కమ్ హాస్పిటల్ కైండ్ ఆఫ్ సెటప్స్లో పోయి అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ నాట్ బి అ డాక్టర్ టు గివ్ యూ అ కన్సల్టేషన్. ఓన్లీ వాళ్ళ సర్టిఫికెట్స్ మాత్రమే ఉంటాయి క్లినిక్లో, డాక్టర్ ఉండరు, అదొకటి. అండ్ కావాలంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తామని అంటారు. ఆన్లైన్ ఏంటి? మీరు కూడా ఆన్లైన్ ట్రీట్మెంట్ చేయించుకోండి అయితే, ఆన్లైన్ కన్సల్టేషన్ అయితే. యు ఆర్ గెటింగ్ యువర్ ట్రీట్మెంట్ ఆఫ్లైన్ కదా. దెన్ హౌ కెన్ అ డాక్టర్ సీ యూ ఆన్లైన్? అంటే దానికంటే ఇంకా దారుణం ఏముంటది? హౌ కెన్ డాక్టర్ డిసైడ్ వాట్ యూ, అంటే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి కదా, మిమ్మల్ని అసెస్ చేయాలి కదా. వితౌట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఫోన్లో ఆన్లైన్లో కన్సల్టేషన్ చేసేసి ఇక్కడ మా టెక్నీషియన్ ట్రీట్మెంట్ ఇస్తారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్. డోంట్ గో టు ద ప్లేసెస్ ఇంకా అట్లా. సో టాక్ టు ద డాక్టర్, ఆస్క్ దెమ్, డాక్టర్ డోంట్ మైండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఈస్ యువర్ ట్రైనింగ్ అని అడగండి. అందులో తప్పేంటి? యూఆర్ నాట్, ఇట్స్ నాట్ అ మెడికల్ కాలేజ్, యూఆర్ నాట్ గెటింగ్ అ ఫ్రీ ట్రీట్మెంట్ అని, యూఆర్ పేయింగ్ ఫర్ ఇట్. సో యూ హ్యావ్ ఆల్ ద లిబర్టీ టు చెక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డాక్టర్ బిఫోర్ యూ గెట్ ఎనీథింగ్ డన్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ స్కిన్. ఇలా అన్నెసెసరీగా తెలుసుకోకుండా చేయడం వల్ల యువర్ స్కిన్ విల్ గెట్ డ్యామేజ్డ్ కంప్లీట్లీ. దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడము అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది. సో బెటర్ బీ సేఫ్. అండ్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసేది ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20, I feel. Yeah, Gen Zs. Because I mean, why Gen Zs nowadays are more towards this fashion and the cosmetic world? Yeah, so because they want quick fixes. They are not patient. Okay, వాళ్ళ ఐడియా మొత్తము ఈవినింగ్ పార్టీ ఉందా, ఈవినింగ్ లోపల నా ఫేస్ మారిపోవాలి అది. సో మై లాస్ట్ పిక్చర్ పార్టీలో ఆ పిక్చర్ బాగాలేదు, ఆ సెల్ఫీ బాగాలేదు. So tomorrow when I take a selfie, my face should look like this, and my jaw should look more sharper, my skin should look more like a Korean glass skin. So I need to get it quick fixed. Now you won't get an appointment for a proper doctor. You go to these crap places and damage your skin.
అది. అండ్ కొరియన్ అంటే గుర్తొచ్చింది, అండ్ దిస్ కొరియన్ బ్యూటీస్ మొత్తం మన ఇండియన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపిస్తుంది బికాస్ ఆఫ్ కొరియన్ కాస్మెటిక్స్. కొరియన్స్ ఎలా ఉన్నారో నాకు అట్లానే కావాలా, ఫేస్ అట్లా షార్ప్ గా, లైక్ అంత గ్లాసీ ఫినిష్ గా. Like what do you say on that? So all that is just a marketing trick ante. Indians can never look like Koreans. Right? Correct. So just oka cream raskoni nen Korean ayipotha ante kudaradu. It is completely their DNA, the skin tone, the quality of the skin is completely different from ours. So you do not The climate condition as well. Everything, the food they eat, the DNA basically. దాని వల్ల వాళ్ళ స్కిన్ అలా ఉంది తప్ప ఏదో క్రీమ్ రాసుకోవడం వల్ల అలా అవ్వదు. ఓకే, హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, మనము తినే ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్, డయట్ అండ్ బేసిక్ స్కిన్ రొటీన్ బాగుంటే your skin will glow normally and fresh look వస్తుంది. But you can never expect a glass skin. That is not possible. ఎవరైనా చెప్పినా నమ్మకండి. Lot of clinics or lot of these beautician run clinics, they are all selling unnecessary ga, they are making everybody fools by saying we'll give you Korean glass, buy these products, take these injections, adi idi ani. And vallu, I mean I'm not taking this side. I mean ఎలా అంటున్నా అంటే అక్కడ పోయిన వాళ్ళు కూడా కొంచెం బ్రైట్ అయ్యే వస్తున్నారు. రిజల్ట్స్ టెంపరీగా కనిపిస్తాయి మీకు, పర్మనెంట్ గా డ్యామేజ్ తెలుస్తుంది మీకు తర్వాత. సో దట్ can you explain what sort of a damages? Like for example, they bleach your skin a lot. మీకు టెంపరీగా అది బ్లీచ్ పెట్టంగానే it look fair. Correct. You see, you watch the same area after 2 weeks or 3 weeks చూడండి, మొత్తం స్కేలీ అయిపోతుంది స్కిన్ అంతా. సో దే హ్యావ్ ఆల్రెడీ డ్యామేజ్ ద స్కిన్. ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే దెన్ యూ హ్యావ్ టు కమ్ టు అ ప్రాపర్ డర్మటాలజిస్ట్ అండ్ దే హ్యావ్ టు అనలైజ్ వాట్ వెంట్ రాంగ్ అండ్ దే హ్యావ్ టు పుట్ యూ. బికాస్ ఈ వీళ్ళంతా దే పుట్ యూ ఆన్ యూనో లేబుల్ లేకుండా, స్టెరాయిడ్స్ ప్రాపర్ క్వాంటిటీ అనేది మెజర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆ క్రీమ్స్లో స్టెరాయిడ్స్ కలపడము అవన్నీ చేస్తారు. దానివల్ల మీకు టెంపరీగా గ్లో రావడము, ఆ గ్లాసీనెస్ రావడము ఉంటుంది. ఒక 2-3 షేడ్స్ అవ్వగానే గొర్రెల్లాగా ఇంకా అందరు వెళ్ళిపోతా ఉంటారు అక్కడికి. అండ్ ఫైనలీ యుల్ రియలైజ్ దట్ యు హావ్ బీన్ ఫూల్డ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రెస్ మార్క్స్ ఉంటాయి కదా, లైక్ జిమ్ చేసే వాళ్ళకి స్ట్రెస్ మార్క్స్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెస్ మార్క్స్ వస్తాయి. అలాంటి దానికి ట్రీట్మెంట్ అంటే క్రీమ్స్ వల్ల తగ్గుతుందా లేకపోతే దానికి సర్జరీస్ చేయాలా? సో స్ట్రెచ్ మార్క్స్ కి లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చిన తర్వాత క్రీమ్స్తో కానీ లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ రిజల్ట్స్ అంత బాగా రావు. బికాస్ ఆల్రెడీ స్కిన్ స్ట్రెచ్ అయిపోయింది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, యంగ్ ఏజ్ లో ప్రెగ్నెంట్ అయితే స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుంది కాబట్టి దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ స్కిన్ మళ్ళీ నార్మల్ గా రికాల్ అవుతుంది అండ్ ఆ స్ట్రెచ్ మార్క్స్ అంత విజిబుల్ గా ఉండదు. బట్ యూనో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయినా లేదా ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఇన్ అ లేటర్ ఏజ్ లైక్ బియాండ్ 35 అండ్ ఆల్ దట్, స్కిన్ ఎలాస్టిసిటీ కొంచెం తగ్గి ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పర్మనెంట్ గా ఉండిపోతాయి. సో నో క్రీమ్, no oil is going to fix it. So there are certain lasers for it, and we are doing a combination of microneedling with radio frequency energy and PRPs. We try చేస్తున్నాం, but that will give you maybe 40 to 50%. That's all. I'm being very honest with you. So beyond 50% result expect cheyalante it's unrealistic okati. So what we do for especially for mothers who are having stretch marks in the lower abdomen with saggy skin anta unte, so tummy tuck ane procedure చేస్తున్నాం. Okay. So it's a part of mommy makeover antamu, tummy tuck surgeries antamu. So ee surgery lo whatever is loose hanging skin with stretch marks adi mottham teesestam, ఆ skin e teesi we tuck it down. Okay. So that's a permanent removal of the stretch again marks. అక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుంది అంటే లైక్ స్టిచెస్ మార్క్స్ వస్తాయి కదా, అది హిడెన్ ఏరియాలో ఉంటుంది. సో దట్ స్కార్ విల్ నాట్ బి షోన్. ఓకే ఓకే. అండ్ రీసెంట్ గా నేను చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను. ఐ మీన్ వన్స్ దిస్ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ చాలా ర్యాపిడ్ గ్రో అవుతుంది. ఎవ్రీ సెలబ్రిటీ ఇస్ కమింగ్ ఇన్ టు ద కాస్మెటిక్ ఇండస్ట్రీ. శ్రీలీల కానీ, కత్రినా కైఫ్ కానీ, చాలా మంది లైక్ నమ్రత కానీ చాలా మంది ఈ ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. సో దే ఆర్ ట్రైయింగ్ టు సెల్ ద ప్రోడక్ట్ ఇన్ ద మల్టిపుల్ వేస్. ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ చూసాను, సన్ స్క్రీన్ ప్రోడక్ట్, మెన్ సన్ స్క్రీన్ కానీ ఫీమేల్ సన్ స్క్రీన్ కానీ, దే ఆర్ షోయింగ్ హీరోయిన్ ఫేసెస్. హీరోయిన్ ఫేస్ ఇలా ఉంది, ఇప్పుడు ఇలా అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ ద సన్ స్క్రీన్ వాడడం వల్ల. ఈ సన్ స్క్రీన్ ఐ మీన్ దే డూ మల్టిపుల్ థింగ్స్. వాళ్ళు సర్జరీ చేయించుకుంటారు, గ్లూటథాన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారు, బట్ సెల్లింగ్ మాత్రం దే ఆర్ ఓన్లీ పుట్ లైక్ దిస్.
ఈ ఫోటో దిస్ ఇస్ ద డిఫరెన్స్, ఇది వాడండి. అండ్ పీపుల్ ఆర్ అరే నిజంగానేమో బికాస్ ఇదే వాడిరేమో, ఈ సన్ స్క్రీన్ వాడిరేమో. ఐ మీన్ మీరు చెప్పండి లైక్ ఇలాంటి మోసపోకుండా ఎలా తెలుసుకోవడం మనము? సో స్క్రీన్ మీద ఉన్న వాళ్ళని చూసి మనం సన్ స్క్రీన్ వాడడం అనేది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఏంటంటే వాళ్ళకి వెన్ ఎవర్ యూ సీ ఎనీ సెలబ్రిటీ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దెమ్. దాని వెనకాల ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ మేకప్ ఆర్టిస్ట్, ఎడిటింగ్, వాళ్ళ అటైర్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా మల్టిపుల్ లైటింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ జస్ట్ దేర్ స్కిన్ కేర్. స్కిన్ డెఫినెట్ కొంచెం మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకంటే కూడా దే టేక్ వెరీ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తారు, అంతవరకు ఓకే. బట్ నాట్ వాట్ యూఆర్ సీయింగ్ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. సన్ స్క్రీన్ వరకు వస్తే డెఫినెట్లీ సన్ స్క్రీన్ వాడడం అనేది ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ ఫర్ ఎనీ వన్. మీరు సెలబ్రిటీ అవ్వండి కాకపోండి, మీరు సన్లో ఉండండి, రూమ్లో ఉండండి, స్టిల్ యూవీ రేస్ పెనిట్రేట్ ఇన్సైడ్ ద రూమ్ ఆల్సో. సో నార్మల్ ఈ లైట్స్లో నుంచి కూడా మనకి యూవీ రేస్ వస్తాయి. సో సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ, పెట్టుకోండి ఎవ్రీడే. ఆల్సో సన్ స్క్రీన్లో కూడా బెటర్ టు యూజ్ అ మినరల్ సన్ స్క్రీన్ సో దట్ ఇట్స్ మోర్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద స్కిన్. లాంగ్ టర్మ్కి కూడా ఏమీ ఇష్యూస్ ఉండవు మినరల్ సన్ స్క్రీన్ వాడితే. అండ్ యూజువలీ SPF అబౌవ్ 50 ఈజ్ అడ్వైజబుల్. ఇది మీరు రొటీన్గా వాడండి, తప్పులేదు, కానీ డోంట్ ఫాల్ ఫర్ ద ట్రిక్స్ దట్ యు సీ ఇన్ ద యాడ్స్. ఓకే, బట్టలు అలాంటివి అంటే కొనొచ్చు అవి చూసి, బట్ ఎనీథింగ్ దట్ యు అప్లై ఆన్ ద ఫేస్, get a consultation done by a doctor and use the doctor approved products. That is better. ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మ్యాండేటరీ అండి. లైక్ సింపుల్ ఫేస్ వాష్ ఒకటి, అండ్ మాయిశ్చరైజింగ్ యువర్ స్కిన్ ట్వైస్ డైలీ, అండ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ ఇన్ ద డే టైమ్, రీఅప్లయింగ్ ఆఫ్టర్ 3 to 4 hours. ఇంతవరకు అట్లీస్ట్ చేయగలిగితే చాలు మనం. ఇవన్నీ కాకుండా రాదర్ దెన్ గోయింగ్ టు ద కెమికల్ ఆర్ ట్రీట్మెంట్, దీని కాకుండా ట్రెడిషనల్ ఫుడ్ వల్ల ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన స్కిన్ గ్లో అవుతుంది? యా, డెఫినెట్లీ. సి వాట్ వి ఈట్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్కిన్. సో మనం జంక్ ఎక్కువ తిన్నా, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిన్నా, షుగర్స్ ఎక్కువ తిన్నా యాక్నే వస్తుంది, హెయిర్ ఫాల్ వస్తుంది, స్కిన్ చాలా డల్ అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ ఇష్యూస్ 200% వస్తాయి. యూ కెనాట్ అవాయిడ్ డయట్లో మీరు జంక్ కానీ అవి ఇవి చెత్త చెదరం తింటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ నేను పైన మేకప్ తో కవర్ చేస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ డయట్ లో యూఆర్ ఈటింగ్ healthy protein, fiber. Every meal should have fiber, protein, and little bit of veggies gaani ivanni kuda mandatory ga unchali. Carbs minimal ga unchandi. If possible, try to make it zero carb. Otherwise, a little bit of carbs are fine. But ekku ade paniga carbs tinte, obviously it will reflect on the skin. Sugars matram no excuse. You have to avoid sugars. షుగర్ వల్ల ఐ మీన్ మీ ఇండస్ట్రీలో షుగర్ ని ఎలా చూస్తారు? లైక్ మీ షుగర్ అంటే పాయిజన్ మాకు. మా ఇండస్ట్రీ అనే కదా, ఫర్ ఎనీబడి షుగర్ ఇస్ జస్ట్ వైట్ పాయిజన్, దట్స్ ఆల్. సో షుగర్ అనేది మన ఇంటి లోపల కూడా అడుగ్గా పెట్టకూడదు అసలు. మనం షుడ్ స్టాప్ యూజింగ్ షుగర్ ఎట్ హోమ్. షుగర్ అనేది లైక్ ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్ థింగ్ మనకి అసలు. అంటే హెడ్ టు టో ఇట్ విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద బాడీ. సో దాన్ని అవాయిడ్ చేసి ఒక్క 3 weeks చూడండి, విల్ స్టార్ట్ సీయింగ్ మైల్డ్ చేంజెస్. ఆఫ్టర్ లైక్ 3 months massive చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మీకు. సో యూ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ షుగర్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. డైట్లో అంటే యూ హ్యావ్ టు కట్ షుగర్ ఫస్ట్. బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ ఆర్ ఇంకా చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? No, not just fat. See, sugar is very inflammatory to the body. So it will cause hair loss, it will cause acne, it will make your skin look dull, it will make you drowsy, lethargic. It has multiple effects on the body. Of course మీకు ఫ్యాట్ కూడా ఇండైరెక్ట్లీ పెరుగుతుంది. ఓవరాల్ గా ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక్క బెనిఫిట్ కూడా లేదు బాడీకి. షుగర్ లేకపోతే బ్రెయిన్ కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. టేక్ ఇట్ ఇన్ మోడరేట్ అమౌంట్. సి కార్బ్స్ నుంచి ఆల్రెడీ వీఆర్ గెటింగ్ షుగర్స్. బియాండ్ దట్ మళ్ళీ మీరు అడిషనల్ గా టీలో షుగర్, కాఫీలో షుగర్, జ్యూసెస్ లో షుగర్, మళ్ళీ డెజర్ట్స్, మళ్ళీ ఫుడ్ ముందు ఒక డెజర్ట్, ఫుడ్ తర్వాత ఒక డెజర్ట్. మళ్ళీ ఎస్పెషలీ చాలా మందికి, మన ఇండియన్స్ కి చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవ్రీ డే నైట్ డిన్నర్ తిన్న తర్వాత ఒక స్వీట్ తినాలి పడుకునే ముందు అని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెజర్ట్స్ అనేవి నైట్ టైంలో తినకూడదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆఫ్టర్ మీల్ అసలు తినకూడదు.
సో బెస్ట్ వే టు ఈట్ డెజర్ట్ ఇస్ డే టైమ్ లో, either during your first meal or second meal తినడం బెటర్. What is other alternative for sugar then? See, if Jaggery తీసుకోవచ్చా? no, again jaggery is not a alternative. బెల్లం షుగర్ కంటే మంచిది. సరే డాక్టర్ షుగర్ వాడొద్దు అన్నారు కదా అని కేజీలు బెల్లం వాడడం కాదు. సో బెల్లంకి షుగర్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో మన బాడీకి కావాల్సిన ఐరన్ మనము బెల్లం ద్వారా తినాలంటే రోజుకి కేజీ బెల్లం తినాలి. సో మీరు వేసుకునే ఒక స్పూన్ ఆఫ్ బెల్లంలో అంత ఇంపార్టెంట్ ఐరన్ ఏం లేదు. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ షుగర్. సో స్టీవియా లాంటివి అయితే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ సప్లిమెంట్ ఫర్ షుగర్, ఏదో టేస్ట్ కోసము. బట్ ఐ థింక్ బెస్ట్ వే టు డీల్ విత్ ఇస్ గెట్ యూజ్ టు యువర్ టేస్ట్ బడ్స్ హ్యావింగ్ షుగర్లెస్ కాఫీ టీ. దట్ ఈస్ బెటర్. అది అంటే నేను ఇంతవరకు అదే అనుకున్నాను, అంటే షుగర్ లేదు కదా బెల్లం వేసుకుందాం. అదే వెన్ వి సే షుగర్ వద్దు అంటే అదే చెప్తాను నేను. అయినా ఇఫ్ యూ సీ డయాబెటాలజిస్ట్ దగ్గర కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ అందరూ చెప్తారు షుగర్ వేసుకోవద్దని. ఇంకా ఎందుకు షుగర్ తగ్గట్లేదు అంటే అస్సలు షుగర్ వాడట్లేదు మేడం, ఓన్లీ బెల్లమే వేసుకుంటున్నా అని చెప్తారు. యాజ్ గుడ్ యాజ్ షుగర్. అది సో ఐ థింక్ కంప్లీట్ గా కట్ చేయాలి. దట్ ఈస్ బెటర్. అండ్ ఇది కాదు, ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో, ఐ మీన్ విల్ కమ్ టు ద క్లోజర్ ఆఫ్ ఎంటైర్ దిస్ పాడ్కాస్ట్. సో మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, వాట్ ఈస్ ద వన్ ట్రెండ్ దట్ యు వాంట్ టు స్టాప్ ఫర్ దిస్ యూత్? So overfilling is something that I hate and I don't know why these people are so obsessed. ఇప్పుడు ఫిల్లర్స్ చేయించుకుంటారు, బట్ జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఇస్ గెటింగ్ లైక్ దాట్, నేను వాళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి ఓవర్ ఫిల్లింగ్ చేస్తాను. నేను వెన్ ఐ గో టు ద ఈవెంట్స్ లైక్ ఎనీ వెడ్డింగ్స్ ఆర్ ఎనీ ఫంక్షన్స్, ఐ హ్యావ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ అనలైజింగ్ పీపుల్స్ ఫేస్ అనమాట, ఎవరు ఏం చేయించుకున్నారు అని చెప్పి. సో కామన్గా నాకు అందరూ ఒకేలా అనిపిస్తున్నారు. ఫిల్లర్స్ వేయించుకున్న వాళ్ళందరూ దే ఆర్ లుకింగ్ సిమిలర్ విత్ దట్ యునో డక్ లిప్స్ అండ్ పిల్లో ఫేస్ లాగా. ఓవర్ ఫిల్లింగ్ వల్ల ఐ థింక్ దాట్ షుడ్ స్టాప్. ఫిల్లింగ్ ఇప్పుడు మనం ఫిల్లర్స్ వేసుకున్నట్టు కూడా తెలియకూడదు, అంత సటిల్గా ఉండాలి చేంజెస్. బట్ ఐ థింక్ ద జెన్జీ గైజ్ అండ్ ఈవెన్ మిలేనియల్స్ కూడా కొంతమంది, జస్ట్ బికాస్ సమ్ సెలబ్రిటీస్ డూయింగ్ ఇట్, వాళ్ళు కావాలని అవసరం లేకుండా కూడా ఎక్కువ ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు. ఐ థింక్ దాట్ ఈస్ సంథింగ్ దే షుడ్ స్టాప్ డూయింగ్ ఇట్. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఏజ్ ఫర్ దిస్ కాస్మెటిక్ సర్జరీ? అంటే ఈ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు చేయించుకోవద్దు అని స్పెసిఫిక్ ఏజ్ ఏం లేదు, బికాస్ వీ డూ ఇట్ అండర్ జనరల్ అనెస్థీషియా. ఇఫ్ దే ఫిట్ ఫర్ అనెస్థీషియా అనుకుంటే సరిపోతుంది, ఏజ్ అయినా పర్వాలేదు. బట్ మూవ్ ఫర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్, ఐ ఫీల్ ద క్లయింట్ దెమ్సెల్ఫ్ షుడ్ బీ ఇన్ అ ప్రాపర్ మైండ్ సెట్ టు టేక్ ద కరెక్ట్ డెసిషన్. సో ఐ థింక్ మేబీ అబవ్ 18 దే విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ దెమ్. ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకుంటారు, కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అర్థం చేసుకుంటారు. సో అట్లీస్ట్ మినిమం 18 to 20 ఏజ్ గ్రూప్ అయితే బెటర్. ఓకే. అండ్ ఈ సర్జరీ చేయించుకునే వాళ్ళు ఒక సర్జన్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? సో ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ అండ్ ఐ వాంట్ జా లైన్, ఎగ్జాంపుల్ ఐ వాంట్ జా లైన్, నేను కొంచెము కట్ చేసి జా లైన్ తెప్పించుకోవాలనుకున్నాను, ఇలాంటి డాక్టర్ నేను సెలెక్ట్ చేసుకోవాలి? See, if you want a sharp jawline, the only person you should contact is a plastic surgeon. Okay? That's all. Okay. And he has to be a proper plastic surgeon, not some surgeon who's claiming himself as a plastic surgeon. So do a research about all the plastic surgeons in the city, మీ దగ్గరలో ఉన్న వాళ్ళు, and వాళ్ళ degrees ఏంటి, where did they get trained, వాళ్ళ experience ఏంటి. And మీరు వెళ్ళినప్పుడు best thing would be to ask your doctor to show you before afters. Okay. See, these pictures and all are very confidential. 100% we keep it very confidential. Identity reveal cheyam patients we, but we to show a client how it looks like and to show that you have already operated before, మీకు experience ఉంది అనడానికి ఈ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ మీరు అడగొచ్చు, వాళ్ళు చూపిస్తారు నిజంగా ఉంటే చేసినాయి. ఇఫ్ దే ఆర్ సమ్ ఫేక్ డాక్టర్స్ ఆర్ ఇఫ్ కొంతమంది ఎలా ఉంటారంటే జస్ట్ కన్సల్టేషన్ వాళ్ళు తీసుకుంటారు, సర్జరీ మాత్రం ఒక గోస్ట్ సర్జన్ని తెప్పించి సర్జరీ చేపిస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మీరు మోసపోకూడదు. సో మేక్ ష్యూర్ దట్ యువర్ సర్జన్ ఈస్ ఆపరేటింగ్ ఆన్ యూ, యువర్ సర్జన్ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్, హీ ఆర్ షీ హాస్ డన్ ద ప్రొసీజర్స్ బిఫోర్, ఇలాంటివన్నీ చూసుకోవాలి మీరు. సో హ్యావ్ ఇట్స్ ఓకే, కమ్ ఫర్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, మళ్ళీ కన్సల్టేషన్ తీసుకోండి. ఇఫ్ యూర్ అండర్ గోయింగ్ సర్జరీ, ఒకసారి నైఫ్ పడుతుంది మీ బాడీ మీద అంటే ఇట్స్ ఓకే టు స్పెండ్ కపుల్ ఆఫ్ అవర్స్ మోర్, బట్ ప్రాపర్గా రీసెర్చ్ చేసే వెళ్ళండి.
అండ్ వాట్ సార్ట్ ఆఫ్ సజెషన్ అంటే ఎలాంటి మీరు సజెషన్స్ ఇస్తారు ఆర్ మెసేజ్ ఇస్తారు యంగ్ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఆర్ మెన్స్ కానీ like they are not good enough in the society because of their looks? Yeah, so I think people should understand that everybody has their own unique features. So insecurities అనేవి డెఫినెట్గా అందరికీ ఉంటాయి. You have to draw a proper line between your insecurities and you know what can be done to treat them అన్నది. If you think they are, I think counseling is very important. Counseling ప్రాపర్గా అయిన తర్వాత మీకు నిజంగా దానివల్ల లైఫ్లో ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటే తప్ప సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే, ఎవ్రీబడి నీడ్ నాట్ బీ పర్ఫెక్ట్. మనకి గాడ్ హెస్ గివెన్ అస్ మల్టిపుల్ డిఫరెంట్ ఫీచర్స్ బికాస్ ఎవ్రీబడి షుడ్ బీ యూనిక్ అని అందరూ ఒకేలాగా ఉంటే ఎలా ఉంటుంది వరల్డ్. So it's okay to have different features, different, you know, in different proportions and all that. But I think having insecurities తో ఉండకండి. అది నిజంగా మీకు ప్రాబ్లం అవుతుంది, మీ ఎవ్రీడే లైఫ్ స్టైల్కి మీకు మీ చేసే వర్క్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. రీచ్ అవుట్ టు అస్ అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్లీ డన్ ప్రొసీజర్. డోంట్ గెట్ స్కేర్డ్. మాతో మాట్లాడండి, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడండి. వీల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ గెట్ ద సర్జరీస్ డన్. బట్ డోంట్ బీ అబ్సెస్డ్. నాకు ఎలా అయినా ఇది జరగాల్సిందే, నీకు ఈ సర్జరీ లేకపోతే నేను జాబ్ అటెండ్ అవ్వలేను. సి సమ్టైమ్స్ వీ గెట్ క్లయింట్స్, నేను రిపోర్టింగ్ డేట్ ఉంటుంది ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, బిఫోర్ దట్ దే వాంట్ టు గెట్ అ సర్జరీ డన్ బికాస్ దే థింక్ వాళ్ళ జాబ్ ఈ లుక్స్ బేస్ చేసుకొని ఇస్తారు అని. అదొకటి. లేదా జస్ట్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఆ ఫియాన్సీకి నచ్చడం కోసమో వాటి కోసమో చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాటి కోసం చేయించుకోవద్దు. ద వై డూ యూ వాంట్ టు గెట్ ద ప్రొసీజర్ డన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ కోసం అయితే చేసుకోండి, వేరే వాళ్ళ కోసం అయితే డోంట్ గెట్ ఇట్ డన్. నాట్ ఫర్ ద సొసైటీ, నాట్ ఫర్ యువర్ బాస్, నాట్ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ యువర్ బాయ్ ఫ్రెండ్, నాట్ ఫర్ ఎనీబడి, నాట్ టు ఇంప్రెస్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ థింక్ అది నీకు అవసరం అనుకుంటేనే గెట్ ఇట్ డన్. దట్ ఇస్ వాట్ ఐ కెన్ సే. Well said, well said. And one last question. Yeah. What is the real beauty means beyond surgery? I mean, you are in the industry. So. Yeah. So I think beauty is about how you embrace your uniqueness. See, like I told you, everybody will have their unique features. Now, how you embrace those uniqueness and how you look, you know, within yourself is what is real beauty. Beauty is not about how your skin looks like or external ga manam ela kanipistunnam annadi beauty kaadu. Internal ga ela unnam, మన వల్ల పక్కన వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, పాజిటివ్గా ఎలా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము, అండ్ మన యూనిక్నెస్ని మనం ఎంత ప్రౌడ్గా, మనం ఎంత కాన్ఫిడెంట్గా యు ఆర్ ఏబుల్ టు క్యారీ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్ అన్నది రియల్ బ్యూటీ. యా, గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు, మా గెస్ట్కి ఇంత వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ my audience ki, you can directly say anything. Yeah, thank you Shiva for having me here. I think see, as a plastic surgeon, plastic surgery మీద చాలా myths ఉన్నాయి. So I felt that it is my responsibility to clear all these myths so that, you know, జనాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ మీద భయం పోవాలి అండ్ అవేర్నెస్ పెరగాలి. It is my duty to give back something to my community. So I think whenever I get a chance, I definitely try my best to do this awareness. Great. Yeah, thank you so much. Thank you having me here.